ఐడిటీవీ మన ఉనికి మన వాణి. సభాధ్యక్షులు అంజన్నకు, వేదిక మీద ఉన్న మిత్రులకు, సభలో ఉన్న మిత్రులకు అందరికీ నమస్కారం. ఒక్కసారి గొంతెత్తండి, చేతులెత్తండి. చేతులున్న ప్రతి ఒక్కరు చేయెత్తాలి, గొంతున్న ప్రతి ఒక్కరు గొంతెత్తాలి. జై పూలే, జై పూలే, జై అంబేద్కర్, జై అంబేద్కర్, జై సంవిధాన్, జై సంవిధాన్. సంవిధానం అంటే రాజ్యాంగం. ఇది మన నినాదం కావాలి. మామూలుగా జై బాపు, జై అంబేద్కర్, జై సంవిధాన్ అంటున్నారు. అంబేద్కర్ గురువు పూలేని కూడా కలుసుకోవాలి. అందుకని పూలే, అంబేద్కర్, సంవిధాన్. మామూలుగా హైదరాబాద్లో ఏం చెప్తారంటే, నా తీర్ నికాలో, నా తల్వార్ నికాలో. విల్లంబులు తీయకండి, కత్తి తీయకండి. ఎందుకు? ఆకు 1000 తోఫం కా ముకాబలా, 1000 పిరమిలు ఎదుర్కోవాల్సింది. ఏమైతుంది? విల్లంబులు తీస్తే ఏమవుతుంది? కత్తి తీస్తే ఏమవుతుంది? ఎదుర్కొంటారా? నా తీర్ నికాలో, నా తల్వార్ నికాలో, ఆప్కా సంవిధాన్ నికాలో. రాజ్యాంగం బయటకు తీయండి, 1000 పిరమిలు ఎదుర్కోవచ్చు. సంవిధాన్ పే ఏ కితాబ్ నికాలో, దాని మీద పుస్తకం కూడా తీయండి. మిత్రులారా, సంవిధానం ఎందుకు గుర్తు చేసుకోవాలంటే, మన రాజ్యాంగం అద్భుతమైన రాజ్యాంగం, చాలా బాగున్నది. కానీ అమలవుతున్నదా? ఎక్కడ అమలవుతున్నది? రాజ్యాంగానికి 4 స్తంభాలు ఉన్నాయి: జస్టిస్, ఈక్వాలిటీ, లిబర్టీ, ఫ్రాటర్నిటీ. అందరికీ న్యాయం జరగాలి. న్యాయం, ఈక్వాలిటీ, సమానత్వం, లిబర్టీ, స్వేచ్ఛ, ఫ్రాటర్నిటీ, సోదర భావం. వచ్చినాయా ఇవన్నీ? జస్టిస్ వచ్చిందా? ఈక్వాలిటీ వచ్చిందా? లిబర్టీ వచ్చిందా? ఫ్రాటర్నిటీ ఉన్నదా? లేదు కదా. మరి ఇప్పుడు అమృత్ మహోత్సవ్ చేసుకుంటున్నాం, 75 ఏళ్ళు అయిందని. మరి అమృత్ మహోత్సవ సమయంలో అడగాలి, ఈ 4 అమలైనయా? రాజ్యాంగ స్ఫూర్తి అమలైందా? ఎవరికి వచ్చింది? న్యాయం ఎక్కడున్నది? న్యాయం ఎక్కడ లేదు. మనము అన్న పాసమని ఒక్క నిమిషం పెద్దలు మన అన్నగారు ఏసీపీ శ్రీనివాస్ గారిని సభకు రావాల్సిందిగా కోరుతా ఉన్నాను. ప్రసన్నత గారికి, మన అరుణ గారికి, అరుణానగర్ గారికి, సంజయ్ గారికి, అరుణగర్ అందరూ కూడా పేరు పేరున అభినందనలు. మంచిదే, మనకు ఏసీపీ గారు కూడా వచ్చారు, వారు కూడా వినాలి. అందరికీ న్యాయం వచ్చిందా? జస్టిస్ ఉందా? ఈ దేశంలో జస్టిస్ ఉందా? ఎక్కడ లేదు జస్టిస్. రాజ్యాంగం ఎక్కడ అమలవుతుంది? 100 సార్లు దాన్ని సవరించినాం కదా. అంటే మనమే దానికి 100 తూట్లు పెంచినాం రాజ్యాంగాన్ని. ఆ స్ఫూర్తి ఎక్కడ పోయింది? జస్టిస్ కనుక ఉంటే ఒకటే ఉదాహరణ చెప్తా. శ్రీనివాసరావు గారు కూడా వినాలి. న్యాయం కనుక అందరికీ ఉంటే, వర్స్ట్ ఇండస్ట్రియల్ డిజాస్టర్ ఇన్ ది వరల్డ్ ఆఫ్టర్ ఇండస్ట్రియల్ రెవల్యూషన్, పారిశ్రామిక విప్లవం వచ్చిన తర్వాత అన్నిటికంటే పెద్ద పారిశ్రామిక ప్రమాదం ఏం జరిగిందంటే, అది భోపాల్లో జరిగింది. 1984 డిసెంబర్ 3. ఆ ఒక్కరోజు 65,000 మంది చచ్చిపోయారు. అది ఆ రోజు నాకు తెలిసి ఫెర్టిలైజర్ కంపెనీ ఆండర్సన్ ఫ్యాక్టరీ. అది ఏమైంది? ఆయన రాజీవ్ గాంధీ అనేది 65,000 మంది కాదండి, 25,000 మంది అన్నాడు. సరే, 25,000 మంది చచ్చిపోయారు. 1 ఇయర్లో మళ్ళీ 1.5 లాక్ చచ్చిపోయారు. ఇంతమంది చచ్చిపోతే ఏం న్యాయం జరిగింది? ఏం చెప్పింది కోర్టు? దానికి ఏం ఆమది? చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఆయన జడ్జిమెంట్ 97 ఇచ్చేది. 13 ఏళ్ళు నడిచింది. ఏం జడ్జిమెంట్ ఇచ్చిండు? ఇట్ ఈస్ లైక్ కార్ యాక్సిడెంట్. డూ వి డిచ్ అవర్ కార్ ఇఫ్ అవర్ కార్ మీట్స్ విత్ అన్ యాక్సిడెంట్? కారు ప్రమాదం జరిగితే కారు ప్రయాణాలు మానేస్తామా? అది ఒక్క నిమిషం మలేష్ గారు, మనం సీరియస్ విషయం, అది మీరు తర్వాత మాట్లాడుకోండి. కారు ప్రమాదం జరిగితే కారు ప్రయాణాలు మానేస్తామా? కల్పటి హోమిసైడ్ నాట్ అమౌంట్ మర్డర్ అని చెప్పింది.
మరి యూఎన్ కార్పొరేషన్కి ఒక్కరోజు జైలు శిక్ష పడదా? ఒక్కరోజు పోలీస్ స్టేషన్ మెట్లెక్కిందా ఆండర్సన్? ఒక్కరోజు కోర్టు మెట్లెక్కిందా? ఒక్కరోజు జైలు మెట్లెక్కిందా? ఒక్కరోజు చెప్పుకూరు వినడా? అన్ని లక్షల మందిని చంపినాడు. ఏ విమానం దిగిందో అదే విమానం ఎక్కి మళ్ళీ అమెరికా పారిపోయింది, తప్పించేసింది. ఒక్కరోజు పార్లమెంట్లో చర్చ జరగలేదు దాని మీద. ఇప్పటికీ భోపాల్ గ్యాస్ హాస్పిటల్ రిలీఫ్ డిపార్ట్మెంట్ ఉన్నది, 30 మొహల్లా క్లినిక్ ఉన్నది. ఏ క్లినిక్ పోయినా 1000 మంది ఉంటారు రోజుకు. వాళ్ళ పిల్లలు కూడా రోగాలతో పుడుతున్నారు. ఎక్కడ న్యాయం ఉన్నది? సుప్రీం చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఏం న్యాయం చేసేది? ఎక్కడ ఉంది జస్టిస్? గల్లా పట్టుకోవడానికి రాను న్యాయం. రాజ్యాంగం ఎక్కడ అమలవుతున్నది? మీరు గల్లా పెట్టుకుని నిలుపుకుంటారు కానీ మనం వాళ్ళ గల్లా పడుతుంది కదా, గల్లా పెట్టుకుని నిలుపుకుంటే గల్లా పడుతున్నామా? వాడు డ్యూటీ చేస్తుంటే లాంటి చేస్తున్నామా? వాడు సందుకులు నిలుపుకుంటారు. సందుకు అంటే నిలుపుకుంటారు, సందుకులు నిలుపుకుంటారు. మీరు బంధు చెప్తున్నారా వాళ్ళ మీద? ఎత్తలేరు. మరి ఏమైతుంది? సందుకులు నింపే బంధుకులు వేపాలి కదా, అది జరుగుతలేదు కదా. నీటి లేదు వాటి వేపాలి కదా, జరుగుతలేదు కదా. వాడు విదేశస్తుడు కదా, యూనియన్ కార్పొరేటర్ ఆండర్సన్, వాడితో శిక్ష పడలేదు. అదే సమయంలో బ్రిటిష్ పెట్రోలియం కార్పొరేషన్ వాళ్ళు షిప్ ఒకటి అమెరికాలో రేవు పట్టణం లాగితే దాంట్లో పెట్రోల్ లాగితే మా చేపలు తెచ్చిపోయింది అని చెప్పి అమెరికన్ ప్రెసిడెంట్ వాళ్ళని పిలిచి 8 గంటలు వాళ్ళని తిట్టి $30 బిలియన్ జరిమానా కట్టించింది. అమెరికాలో ఉండడానికి చేపలు అంత విలువ వాళ్ళ ప్రాణం. ఇక్కడ మనుషులు కాదు, అమెరికన్ కంపెనీ కదా అది. మరి ఎక్కడ న్యాయం ఉంది? జస్టిస్ ఎక్కడ ఉంటుంది? ఈక్వాలిటీ ఉందా? ఎక్కడ ఉంది ఈక్వాలిటీ? అందరూ సమానమేనా? స్వేచ్ఛ ఉందా? శ్రీశ్రీ రాసిండు 2 నలుగురంటే జైలు నీళ్ళు తెరుస్తాయి, వీళ్ళు గుండ్రాలు చెప్తారని. మీరు 2 4 అని పాఠమని చెప్పింది. సత్య చెప్పిన ఫ్రాటర్నిటీ ఉందా? ఎక్కడుంది? సోదరభావం ఎక్కడుంది? నీవు ఏ కులం, నీవు ఏ మతం, నీవు ఏ ప్రాంతం, నీవు ఏ సంస్కృతి, ఏ భాష, ఏ యాస ఇంతే కదా నీది. మరి ఎక్కడ సోదరభావం ఎక్కడుంది? ఫ్రాటర్నిటీ ఎక్కడుంది? ఈ 4 అమలే కాలేదు కదా. మనం ఉన్నది పెట్టుకుందాం. రాజ్యాంగ స్ఫూర్తి అమలైందా? జస్టిస్ ఉందా? అవి 4 స్తంభాలు కదా. 4 స్తంభాలు నిలవ భాష ఎప్పుడు కూలిపోతాం. రాజ్యాంగం కూలిపోవచ్చు. మనం గొప్పదే, అద్భుతమైన రాజ్యాంగం. ఎంత గొప్పగా రాసింది దాని రాజ్యాంగంలో. ఎన్ని షెడ్యూల్స్ ఉన్నాయి దాంట్లో, ఆర్టికల్స్ 458 ఆర్టికల్స్. లెంగ్వేజ్ కాన్స్టిట్యూషన్ ది వరల్డ్, అన్నిటికంటే చాలా పెద్ద గ్రంథం అది. అద్భుతంగా రాసింది. మరి ఏమైంది? దాని కింద టెరిటరీస్ ఉన్నాయి. ఇండియా అనేది ఒక జాతి కాదు, ఒక జాతి ఒక కులం కాదు. అమెరికాలో అంతా తెల్లతెల్లల్లో ఉంటారు, బయట పోతుండొచ్చు. ఇండియన్ అంతా ఒక జాతీయులు ఉంటారు, యూరోప్ అంతా అట్లే ఉంటారు, శ్వేత జాతి గ్రహంకారులే ఉంటారు. ఇండియా అట్లా కాదు కదా. ఎన్ని కులాలు, ఎన్ని మతాలు, ఎన్ని ప్రాంతాలు, ఎన్ని భాషలు, ఎన్ని రంగులు, ఎన్ని సంస్కృతులు. ఇండియా ఇస్ ఫెడరేషన్ ఆఫ్ ఫెడరేషన్స్. ఒక అమెరికా ఇస్ ఫెడరేషన్ కావచ్చు, యూనియన్ అంటున్నారు. కానీ అట్లాంటి అనేక ఫెడరేషన్లు కలిస్తే భారతదేశం అవుతుంది. ఎన్ని జాతులు ఉన్నాయి? నార్త్ ఈస్ట్ అంటే పోదాం, వాళ్ళు మంగళాయిడ్ రేస్, కాకసాయి రేస్, నీగ్రాయిడ్ రేస్, ఆస్ట్రాయిడ్ రేస్. 4 ప్రపంచంలో 4 మేజర్ జాతులు ఇక్కడ ఉన్నాయి. ఎన్ని కులాలు ఉన్నాయి, ఎన్ని వృత్తులు ఉన్నాయి. మరి వీళ్ళన్నిటి మధ్య సోదరభావం రావాలి కదా. వచ్చిందా? రాలేదు కదా. మనం ఉన్నది అనుకుందాం, ధైర్యంగా చెప్పుకుందాం, పరిపాలన చేసేవాళ్ళు అడుగుదాం గట్టిగా. ఈక్వాలిటీ ఎక్కడుంది? పార్లమెంట్ ఎవరికి టికెట్ ఇస్తారు మీరు? మనం ఏమడుగుతున్నాం? పేదలు అడుగుతున్నాం. ఏదిరా ₹2 2,000 తీసుకొని ఓటు అమ్ముతావురా అని అడుగుతున్నాం. కానీ అన్ని పార్టీలు టికెట్ అమ్ముకుంటారు కదా. దొంగలకి అందరికీ ఇస్తుంది కదా, మంచి ఇస్తుందా? డబ్బులు ఎవరికి ఇస్తుంది కదా. ఎవరు? సాల్ మాఫియా, ల్యాండ్ మాఫియా, మైన్ మాఫియా, వైన్ మాఫియా. వైన్ ఎందుకు అడుగుతున్నామా? మనం సిగరెట్ ఎక్కడ తయారు చేస్తాను అడుగుతున్నామా? మంది ఎందుకు విదేశాలు తెస్తుంది కదా, అది అడుగుతలేదు కదా మనం. మరి ప్రజలకు న్యాయం జరిగే ఎక్కడ జరుగుతున్నది? వాళ్ళు విద్యా వైద్యం ఉంటుంది, పెద్ద పెట్టుబడిదారులు చేతుల్లో ఉన్నాయి కదా. పేదలకు విద్య ఉందా? పేదలకు వైద్యం ఉందా? అన్ని మూసిపారేస్తున్నారు కదా. మరి ఏం లేనప్పుడు మనం అడగాలి కదా. అదే దానికి ఈ డబ్బులలో పెట్టుకొచ్చిస్తే ఏమవుతుంది? అక్కడ అవినీతి మొదలవుతుంది. అన్ని రాజకీయ పార్టీలు టికెట్లు దొంగ లంగలకు అమ్ముకుంటున్నాయి. పెద్దలు అడిగితే మనం 5 మిలియన్లు అడుగుతాం. మీకు ఎంత బయట అందుకు అమ్ముకుంటున్నావు? మంచి ఎందుకు? మేధావి తెలుగు పిలగాలి కదా, మనం ఉండాలి. హూ, వాట్, వేర్, వై, వెన్ అండ్ హౌ. 5W1H మనం అడగాలి. పెద్దాన్ని
ఈ ఆరు ఆయుధాలు పట్టుకొని విశ్లేషించాలి. 6 ఆయుధాలు పట్టుకున్నాం 5W1H. అప్పుడు అసలు ఎందుకు తెలుస్తుంది. అందుకని నేను ఎక్కువ చెప్పను, దీనికి మీకు 2-3 విషయాలు చెప్పి పోదామనుకున్నాను. అద్భుతమైన రాజ్యాంగం. ఇక్కడ ఢిల్లీలో కూర్చున్నది నేను తెలియదు, ఏ పార్టీ అయినా కావచ్చు. యమునా పార్ అంటారు, ఫ్రాన్స్ యమునా, అవతల ఏమిటో తెలియదు వాళ్ళకి. మీరు అడగండి, రాహుల్ గాంధీని అడగండి, మోదీని అడగండి, తెలంగాణలో ఏ భాష మాట్లాడుతున్నా అడగండి, తెలియదు. అదే పక్కన ఫ్రెండ్స్ అంటారు, అమ్మేది ఫ్రెండ్స్ అంటారు. వాళ్ళు తెలుస్తుందా? కులాలు తెలుస్తాయా? వృత్తులు తెలుస్తాయా? తెలియదు కదా. తెలియనప్పుడు మరి దేశమంతా ఒకటే ఏకాత్మతా భావం అని చెప్తున్నారు కదా, అందరు ప్రజలందరి మధ్యలో ఒకటే ఆత్మ ఉందని చెప్తున్నారు. మరి ఇంత కులాలు ఎందుకున్నాయి? అంతరాంతరం నిర్మూలన కానీ రామ్నాథ్ కోవింద్ 2018 ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఆయన పూరి జగన్నాథ్ గుడికి పోతే ఆయన లోపల రాలేదు, ఆయన భార్య పోగొందామని చెప్పేసారు సంతం. మరి కులాలు ఎందుకు రద్దు కాలే? అంతరాంతరం ఎందుకు రద్దు కాలే? ఈ చిత్తారం ఎందుకు, కోసం ఎందుకు, మైసం ఎందుకు, మారం ఎందుకు, గుళ్ళకి రాలేదు ఎందుకు కదా. ఏ కులానికి ఏ వృత్తి వాళ్ళు వాళ్ళు పెట్టుకున్నారు. ఒక బీరప్పని పెట్టుకున్నారు, ఒక కాటమని పెట్టుకున్నారు, చిత్తారామని పెట్టుకున్నారు, ఒక ఎల్లమ్మని పెట్టుకున్నారు, పోషమ్మని పెట్టుకున్నారు. ఇల్లు ఎందుకు నీ గుళ్ళకి రాలేనందుకే, అంతరాంతరం పాటించినందుకే. అది ఇంకా ఎందుకు? జ్యోతిరావు పూలే, సావిత్రిబాయి పూలే చెప్పినట్టు, అంబేద్కర్ చెప్పినట్టు మూతికి ఉంటా ముద్దుకి చీపురు. అదే కదా మనం పెట్టింది. జ్యోతిరావు పూలే రాసింది, ఆయన ఏమేం జరిగిందో అది చూసే చదివి అంబేద్కర్ నా గురువు పూలే అని చెప్పింది. అంత గొప్పది మళ్ళీ రావాలి. భూమి మీద సావిత్రిబాయి పూలను మించిన మీరు ఉన్నదా? భూమి వచ్చినాక, భూమి పుట్టినాక మళ్ళా అంత ఓపిక, భూమికి ఉన్నంత ఓపిక ఉన్న తల్లి ఎవరు ఉన్నాయంటే సావిత్రిబాయి పూలే. నీ తుమ్మిన పొడిచిన గడపరతో పొడిచిన భూమి నెత్తి పెడుతుందా? తిరిగి రామని దిగదు. సావిత్రిబాయి పూలే అంటే ఆమె కొట్టిన, పెండ జరిగిన, రాయి జరిగిన, ఇసుక జరిగిన, అత్తగా చూసిన చదువు పెట్టింది కదా, భయపడలేదు. బ్రాహ్మణ స్త్రీతో పెట్టింది. ఆయన రాసినందుకు బ్రాహ్మణ స్త్రీలు తీసుకుపోయి చిత్రీలు పెడతారు బలవంతంగా. పిల్లలు వదిలిపెట్టి ఆమె పోతావా? చిన్న చిన్న పిల్లలు ఇంట్లో భర్త వేసిపోయి అందించితే కాదు, బలవంతంగా తీసుకుపోయి పడేస్తున్నాడు. పడేస్తే వాళ్ళని ఎదిరించేది పూలే, జ్యోతిరావు పూలే, సావిత్రిబాయి పూలే. మళ్ళీ ఆ బ్రాహ్మణ స్త్రీకి చదువు పెట్టారు. బ్రాహ్మణ స్త్రీలు చదువుకోవడానికి వీలేదు ఆ రోజుల్లో. అయినా చదువు పెట్టారు, తన దళితులకు పెట్టారు. అందుకని మనం చేయాల్సింది జ్యోతిరావు పూలే, సావిత్రిబాయి పూలే ఎందుకు తలుచుకోవాలంటే అంబేద్కర్ ప్రతిసారి వాళ్ళని తలుచుకుంటుండే. మనం కనుక వీలైతే హైదరాబాద్లో పెద్ద విగ్రహం పెట్టాలి, 190 అడుగుల విగ్రహం పెట్టాలి. ఆమె 190 అడుగులు ఎందుకంటే చార్మినార్ 184 అడుగులు ఉంది. సావిత్రిబాయి పూలే దానికంటే 6 అడుగులు ఎక్కుండాలి. ఆమె రోజు తెలుసుకోవాలి. ఆమె కదా ఉపాధ్యాయ దినోత్సవం జరపాల్సింది. సర్వేపల్లి రాధాకృష్ణ ఏం చేసింది ఆయన? సర్వేపల్లి రాధాకృష్ణ కొడుకు సర్వేపల్లి గోపాల్, ఆయన జైలు వైస్ ఛాన్సలర్ ఉండే. ఆయనే చెప్పింది, మా అమ్మని చదువుకోలేదు, మన ఆయన తండ్రి భార్య చదువుకోలేదు. అటువంటి ఆయన ఉపాధ్యాయ దినోత్సవం చేస్తారు. ఆ సావిత్రిబాయి పూలే దమనం మళ్ళీ మనం చేస్తే సావిత్రిబాయి పూలే చేయాలి, జ్యోతిరావు పూలే చేయాలి. తర్వాత ఆమె ఫాతిమా శేఖంతమ్మ కూడా చదువు చెప్పిండు. ఆమె ఫస్ట్ ఉమెన్ టీచర్, ముస్లిం ఉమెన్ టీచర్ ఆమె ఫాతిమా షేక్. వాళ్ళని తలుచుకోవాలి మనం. అందుకనే మనం గొప్ప గొప్పని తలుచుకోవాలి. రోజు ఎందుకు తలుచుకుంటున్నాం, ఇవన్నీ ఎందుకు తెలుసుకుంటున్నాం అంటే గుజరాత్లో ఒక పద్యం ఉంది. దాని అర్థం ఏంటంటే మన శరీరాన్ని శుద్ధి చేసుకొని నీళ్ళు ఉన్నాయి, పిండి ఉంది. పిండి లేదు అప్పుడంతా పెట్టుకునేది, సబ్బులు లేవు. మన శరీరాన్ని శుద్ధి చేసుకోవడానికి నీళ్ళు ఉన్నాయి, పిండి ఉంది. మన ఆత్మను శుద్ధి చేసుకోవడానికి నీళ్ళు లేవు, పిండి లేదు. ఏమి లేదానికి ఆత్మను శుద్ధి చేసుకోవడానికి మహనీయుల జ్ఞాపకాలు ఉన్నాయి. వాళ్ళని తలుచుకుంటే కారే కన్నీళ్ళు ఆత్మను శుద్ధి చేస్తాయి. కన్నీళ్ళు రావాలి కదా, అప్పుడు కదా మీరు శుద్ధి అయ్యేది. అందుకని మనం వాళ్ళని తలుచుకోవాలి. తలుచుకునే ముందు ఇట్లాంటి నీటిని పెట్టుకొని మనం చేయాల్సింది ఏంటంటే పుస్తకం, అందరిని బాగా చెప్తున్నారు, పుస్తకం తీయాలి. తీసి నిర్మయపాఠంగా రాయాలి. ఏం భయపడద్దు, ఏం బాధపడద్దు, ఉన్నది చెప్పాలి. పరిపాలకులు కూడా చెప్పాలి, మీరు ఏదో గొప్ప అనుకుంటున్నారు కానీ మీరు గొప్ప పరిపాలన కాదు. ఏ పార్టీని కాదు, ఒక పార్టీని అంటారు, అన్ని పార్టీలు అంతే. అన్ని పార్టీలు కలిసే ఉంటారు. ఢిల్లీలో గుద్దులాట, ఢిల్లీలో ముద్దులాట. సాయంత్రం అందరూ క్లబ్లో కూర్చుంటారు, పగటిపూట తిట్టుకున్నట్టు చేస్తారు టీవీల ముందు. సాయంత్రం పూట అందరూ కలిసి క్లబ్లో మందు కొడుతుంటారు. వాళ్ళని నమ్మద్దు. మనం పరిపాలన రావాలి. 1-2 విషయాలు చెప్తా. ఫెడరేషన్ చెప్తున్నాం. ఎక్కడ ఫెడరేషన్ అమలైంది? ఫెడరేషన్ ఉంటే దేశమంతా ఫెడరేషన్ ఉంటుంది. ఫెడరేషన్ స్పిరిట్ ఎక్కడుంది? మొత్తం సెంట్రల్ స్టేట్స్ ఢిల్లీ చేతుల్లో ఉంటే రాష్ట్రాలకు అధికారాలు లేదు. ఢిల్లీకి వచ్చిన వాళ్ళకు
నార్త్ ఈస్ట్ ఉంది, ఒకటే ఇండియన్ స్టాండర్డ్ టైం, పూర్వం బాంబే స్టాండర్డ్ టైం, కలకత్తా స్టాండర్డ్ టైం ఉండేది బ్రిటిష్ గవర్నమెంట్ ఉండగా. ఇప్పుడు దేశమంతా ఇండియన్ స్టాండర్డ్ టైం పెట్టింది. ఎట్లుంటుంది? మేఘాలయం పోదాం, అరుణాచల్ పోదాం, నాగాలాండ్ పోదాం, 2 గంటల ముందు తెల్లారుతుంది. ఇక్కడ చీకటి ఉంటుంది, ఇంకా 4 అవుతుంటుంది తెల్లారుదామున, అక్కడ 6 అవుతుంది. మళ్ళా ఇక్కడ 4 అవుతుంటుంది, అక్కడ చీకటి అవుతుంది. 2 గంటల ముందు సూర్యోదయం అవుతుంది. కానీ మొత్తం ఇండియన్ స్టాండర్డ్ టైం ఎట్లుంటుంది? మరి వాళ్ళకి వేరే మనకు వేరేనా? ఉండడానికి వీలు లేదు కదా. మరి ఎందుకు పెట్టలేదు అట్లా? అంటే వాళ్ళు 2 గంటల ముందు రావాలి, 2 గంటల తర్వాత పోవాలన్నా? చీకటి రాగానే పనికి రావాలి నా వాళ్ళు? అట్లా ఉండదు కదా. పరిస్థితి అట్లే ఉంది. ఢిల్లీ కూర్చుంటే తెలుస్తుంది, అక్కడ మనం మేఘాలయ పోదాం తెలుస్తుంది. ఎక్కడుంది? తెలంగాణలో ఏ భాష మాట్లాడుతుంది? ఆంధ్రలో ఏమవుతుంది, తెలంగాణలో ఏమవుతుంది, నదులు ఏమవుతుంది, ఎక్కడ తెలుస్తున్నాయి? ఇవన్నీ జరుగుతుండేది. నేను ఎక్కువ జైలుకి పోను, ఫెడరేషన్ దీన్ని పట్టించుకుంటలేదు. షెడ్యూల్డ్, ఎక్కడ షెడ్యూల్డ్? దాన్ని ఏం చెప్తారంటే టియర్స్ ఆఫ్ ఓల్డ్ పిఎం, రాజ్యాంగంలో ఎన్నో చెప్పడానికి టెరిటరీ నుంచి అక్కడి నుంచి చెప్పి ఆఖరికి షెడ్యూల్ చెప్తారు. షెడ్యూల్డ్ ఏరియాస్ ఏంటి? సౌత్ ఇండియాలంతా ట్రైబల్ ఏరియాస్ 5th షెడ్యూల్, నార్త్ ఇండియాలో ఈ నార్త్ ఈస్ట్ స్టేట్స్లో 6th షెడ్యూల్. చట్టం ఏం చెప్తుందంటే ఆదివాసి ప్రాంతాలకు, చెంచులు, గోండులు, కోయలు, సవర్ణులు, జాతాపులు ఉండే ప్రాంతాలకు, బిల్లు, సంతాలు ఉండే ప్రాంతాలకు అక్కడ వాళ్ళదే అధికారం. అక్కడ పోలీసులు పోవడానికి వీల్లేదు, రెవెన్యూలు పోవడానికి లేదు, ఫారెస్ట్ వాళ్ళు పోవడానికి వీల్లేదు, వాళ్ళే రాజ్యం. కానీ అమలవుతుందా? ఫారెస్ట్ వాళ్ళు వాళ్ళ మీద పని చేస్తారు, ఎవరి మీద చేయడానికి లేదు. జయరాం రమేష్ 2006 చట్టం కూడా తెచ్చింది, ఫారెస్ట్ రైట్స్ యాక్ట్. ఫారెస్ట్ రైట్స్ యాక్ట్ అమలవుతుందా? అయితే లేదు. ఇక నేను ఇంకా లోతుల్లోకి పోను, ఏది అమలైతే లేదు. ఒక్కటే చెప్తా, ఇక్కడ ఉన్నారు, అందరు ఉన్నారు కాబట్టి. నేను ఇంతకుముందు భోపాల్ గ్యాస్ చెప్పిన 1984లో యాక్సిడెంట్ అయినాక 1986లో ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ యాక్ట్ వచ్చింది. ఆ యాక్ట్ అమలవుతున్నదా? అమలే అవుతలేదు. 2 years తర్వాత వచ్చింది అది. యాక్ట్ మంచిగానే ఉంది, కానీ దాన్ని తయారు చేసే రూల్స్ తయారు చేసేటప్పుడు ఆఫీసర్లు, ఐఏఎస్ ఆఫీసర్లు తయారు చేస్తారు. చట్టానికి విరుద్ధంగా ఉంటుంది. చట్టం ఉల్లంఘిస్తే చట్టమేమో ఉంటుంది, చట్టం ఉల్లంఘిస్తే అమలే కాదు. ఆ చట్టం ఇప్పటిదాకా ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ యాక్ట్ అమలైతే లేదు. రూల్స్ అన్ని దానికి విరుద్ధంగా ఉన్నాయి. రూల్సే దాన్ని అమలు కాకుండా చేస్తాయి. ఇచ్చినట్టే ఇస్తారు, బిందె ఇస్తారు, కానీ కింద బిందె చిల్లు పెట్టిస్తారు. ఏం లాభం? ఎక్కడ అమలైతే లేదు. ఓపెన్ కాస్ట్ అయితే అమలైతే లేదు. ఊరు వెళ్ళి పోతుంటాం. హైదరాబాద్ అన్నిటికంటే భయంకరమైనది చెప్పాలి, హైదరాబాద్ నివాస యోగ్యంగా ఉండదు. పెద్ద పెద్ద భవనాలు కడితే హీట్ ఐలాండ్స్కి తయారవుతుంది. రెండవది, హైదరాబాద్ చుట్టుపక్కలంతా ఫార్మా కంపెనీస్ వచ్చినాయి. పాశమైలారం అన్నిటికంటే భయంకరం, పటన్ చెరువు భయంకరం, మొత్తం విషమే. చౌటుప్పల దివీస్ కంపెనీ విషమే, పోలేపల్లి పోతే విషమే, జడ్చర్ల పోలేపల్లి. దీనికి చట్ట విరుద్ధమైన పనులు అక్కడ పెట్టడం. కానీ ఎందుకు అమలవుతున్నాయి? ఎందుకు కంపెనీలు వస్తున్నాయి ఇక్కడికి? ప్రాజెక్టులు కట్టేది అమెరికాలో ఎట్లా చూసుకోండి. యుఎస్ డ్యామ్ రిమూవల్ అని చేయండి, 2119 డ్యాములు కూల్చేసింది. ఇక్కడ ఎందుకు కడుతున్నారు? అది ఎన్విరాన్మెంట్ యాక్ట్కి విరుద్ధం. నది భారతం ఉండాలి. 70 ఏళ్ళ నీళ్ళు, 80 ఏళ్ళ నీళ్ళు ఉంటే తాగితే దాంట్లో బ్యాక్టీరియా ఉంటుంది. అమెరికాలో చేపలు తెచ్చిపోతున్నాయి, రొయ్యలు తెచ్చిపోతున్నాయి, పీతలు తెచ్చిపోతున్నాయి. అప్పుడు పరిశోధన చేసి అమెరికాలో, యూరోప్లో డ్యాములు కూల్చేస్తున్నారు. పర్యావరణ చట్టాలు విరుద్ధమైన డ్యాములు కట్టడం. అయినా కడుతూనే ఉన్నారు. ఇండియాలో ఎందుకు కడుతున్నారు? అడగాలి కదా ఎవరన్నా. అదే టైం లేదు. అందుకనే మనం పర్యావరణాన్ని కాపాడుకోవడానికి ఏం చేయాలి? పర్యావరణం కూడా చాలా ముఖ్యము. చివరిగా చెప్పేస్తాను, ప్రపంచమంతా నాశనమయ్యే రోజులు వచ్చినాయి. ప్రళయం అంటారు దీన్ని, మీరు నెట్లో చూసుకోండి. బాగా పారిశ్రామిక విప్లవం వచ్చిన భూమి పుట్టి 454 కోట్ల సంవత్సరాలని జియాలజిస్టుల అంచనా. ఈ 454 కోట్ల సంవత్సరాల్లో భూమికి ఏ ప్రమాదం రాలేదు. పారిశ్రామిక విప్లవం వచ్చినాకనే భూమి లోపల నుంచి బొగ్గు తీసి బొగ్గు కాల్చడం మొదలుపెట్టినాక, స్టీల్ ఇంజిన్ తయారు చేసినాక, పరిశ్రమలు వచ్చినాక వాతావరణం వేడెక్కింది. ఈ 200 ఏళ్ళ వాతావరణం వేడెక్కి ఎంత వేడెక్కిందంటే ఆర్కిటిక్ మహాసముద్రం మొత్తం మంచుఖండం కరిగిపోయింది, అంటార్కిటిక్ మంచుఖండం కరిగిపోయింది, సైబీరియా మంచు ఎడారి కరిగిపోయింది, హిమాలయాల్లో పోతే గ్లేషియర్స్. ఇక్కడ ఇప్పుడు హైదరాబాద్లో 35 డిగ్రీలు ఉంటే హిమాలయాల్లో 40 డిగ్రీలు ఉంటుంది, శ్రీనగర్లో 40 డిగ్రీలు ఉంటుంది. రేపు ఈ రోజు పూణేలో 43 డిగ్రీలు. చిన్న పిల్లలు, ముసలి గడగలు ఆడుతున్నారు, చచ్చిపోయే పరిస్థితి ఏర్పడ్డది. రేపు ఇంకా హైదరాబాద్ కూడా అట్లనే అయిపోతుంది, బాంబే అట్లనే అవుతుంది, ఢిల్లీ అట్లనే అవుతుంది, 50 డిగ్రీలు అవుతుంది వాతావరణం. ఇంతకుముందు పెద్దవాళ్ళు ఇక్కడ ఉన్నారు,
ఇంత వేడి ఎప్పుడైనా చూసిరా? అంతకంటే ముందు ఇంకా ఈ రేపు 50 డిగ్రీలు అవుతుంది. నేను వ్యవసాయం చేయడానికి పోతే బడగడ్డడానికి చచ్చిపోతాడు రైతు. కరువు వస్తుంది. ప్రపంచం అంతా సముద్రాలు పొందుతాయి. ఆంధ్ర 7,400 కిలోమీటర్ల సముద్ర తీరం భారతదేశం. అందులో 1,100 కిలోమీటర్లు ఆంధ్ర ఉంటుంది. ఆ మొట్టమొదటి చెన్నపట్నం, కొత్తపట్నం, కృష్ణపట్నం, మచిలీపట్నం, విశాఖపట్నం, భీమునిపట్నం అన్ని పోతాయి. కరేరు పోతుంది, గాడ్రేవు పోతుంది, కలకత్తా పోతుంది, ఢాకా కూడా పోతుంది. ముందు బాంబే, ముంబై మునిగిపోతుంది. 10% 2040 కల్లా, ఆ తర్వాత 30% 2050 కల్లా. చేపలు చచ్చిపోతే, రొయ్యలు చచ్చిపోతే, పీతలు చచ్చిపోతే ఇక్కడ మాంసం ధర 10,000 రూపాయలు అవుతుంది. ఎవరు కొనలేని స్థితి వస్తుంది. కాబట్టి మనం ప్రకృతిని కాపాడుకోవాలి, ప్రకృతి న్యాయాన్ని కాపాడుకోవాలి. అందుకని దానికోసం మనం చైతన్యవంతమై ఉండాలి. ఎవ్వరి మాటలు వినొద్దు. రాజ్యాంగం అమలవుతుందంటే నమ్మలేదు. సాగర్ మంచిగా చెప్పిండు, రాజ్యాంగం అమలవుతలేదని చెప్పిండు. అందుకని అమలవుతలేదు. అమలు కావాలంటే చైతన్యం కావాలి. మనమే ప్రభుత్వాన్ని నిలదీయాలి. దానికోసం చట్టాలు చదువుకోవాలి, చట్టాలు అమలు చేసుకుని పెట్టుకుని చూడాలి. చివరికి మళ్ళీ ఒకటే స్లోగన్ అదే చెప్పేసి నేను ముగిస్తాను. గట్టిగా చేతులు లేపండి, గొంతెత్తండి, చేతులు ఎత్తండి. జై పూలే, జై పూలే, జై అంబేద్కర్, జై అంబేద్కర్, జై సంవిధాన్, జై సంవిధాన్. నమస్కారం.